పక్కా విలేజ్ మాస్ బీట్స్ కి అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. మామూలుగా దీపావళి అంటేనే వెలుగుల పండగ అనమాట. ఆ దీపావళి పండగ రోజు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ యొక్క ముఖాలైతే మరింతగా వెలగబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో దాన్ని అక్టోబర్ లో అంటే దీపావళికి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఈ సినిమా టీం అయితే ఉందంట. మరి ఏఆర్ రెహమాన్ గారు ఏమో మ్యూజిక్, హీరోనేమో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈ సినిమా చూసుకుంటే ఒక అల్ట్రా మాస్ సినిమా. మరి ఈ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా ఈ పెద్ద సినిమా షూటింగ్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ లాస్ట్ వీక్ లేకపోతే నవంబర్ లో పూర్తి చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే ఉంటాయి కదా, అవి కూడా డిసెంబర్ లాస్ట్ కి కంప్లీట్ చేసే విధంగా వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేసుకున్నారు. ఇంకా ఈ రోజు పెద్ద సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక రైల్వే స్టేషన్ సెట్ దగ్గర ఇదైతే జరుగుతుంది. ఈ స్కెడ్యూల్ అయిన తర్వాత నాసిక్ లో మరొక స్కెడ్యూల్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా క్రికెట్ పోర్షన్లు కావచ్చు, ఇంకా క్లైమాక్స్ షాట్స్ కావచ్చు, ఇంకా చాలా కీ సీన్స్ అయితే రాబోయే రోజుల్లో వీళ్ళైతే షూట్ చేస్తారు. ఎప్పటికీ పెద్ద సినిమా షూటింగ్ 55% అయితే పూర్తయింది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 27న ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మనం నిజం మాట్లాడుకోవాలంటే ఈ పెద్ద సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కి కావచ్చు, రాబోయే ప్రతి అప్డేట్ కి కావచ్చు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు వేసుకున్న ప్లానింగ్ ఏదైతే ఉందో అదైతే రాబోయే రోజుల్లో చాలా ప్లస్ అవ్వబోతుంది. అది మీరు రాబోయే రోజుల్లో అయితే చూస్తారు. ఇంకా ఈ జూలై 12వ తారీఖున మన శివరాజ్ కుమార్ గారి బర్త్డే అనమాట. ఆయన పెద్ద సినిమాలో చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఆ రోజున ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.